హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మనం 4 o'clockకి స్నాక్స్ తింటాం కదా, స్నాక్స్ కోసం మంచి రెసిపీ అండి. బ్రెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చూసారా, చాలా స్మూత్గా, చాలా మంచిగా టేస్టీగా కమ్మటి బ్రెడ్ రోల్స్ అండి. ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఒక అరకిలో తీసుకున్నాను. వాటిని మెత్తగా స్మాష్ చేసేసుకుందాము. ఇప్పుడు స్మాష్ చేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకుందామండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల కారం, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. అలాగే చాట్ మసాలా, ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. అది కొంచెమే వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్ కూడా, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే నేను ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకున్నానండి. అది వీడియో మిస్ అయ్యింది, మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి. వేసుకొని మనం మొత్తం అంతా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బ్లడ్ స్టెడ్స్ అన్ని సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ సైడ్స్ కట్ చేసుకునేవి కూడా మనం పొడిగా ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అలాగే ఒక బౌల్లో వాటర్ వేసుకుందాము. ఏదైతే బ్రెడ్ కట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి మనం తడుపుకొని వాటర్లో ముంచుకొని ఒకసారి ఇలా డిప్ చేసుకొని చక్కగా వాటర్ అంతా పిండేయాలి. మొత్తం బయటకు వచ్చేటట్టు నీట్గా మనం పిండేసేయాలి. ఇప్పుడు చూసారా, నేను చూపించినట్టుగా మొత్తం పిండేసి ఏదైతే మన మిశ్రమం ఉంది కదా, ఆలు మిశ్రమం, బంగాళదుంప మిశ్రమం అండి, అది తీసుకొని మనం బ్రెడ్లో పెట్టాలి. చూసారా, ఇలా పెట్టి మొత్తం అంతా కవర్ చేసేయాలి. ఇలాగే మొత్తం మనం అన్నీ చేసేసుకోవాలండి. ప్రతిదీ కూడా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా. నేనైతే ఎలా చేస్తున్నానో పొడవుగా రోల్స్ చేసుకోవాలండి. ఎగ్ ఆకారంలో ఉండేటట్టు మనం పొడవుగా చేసుకోవాలి. మీరు పిల్లలకు కావాలనుకుంటే చిన్నగా సన్నగా కూడా చేసుకోవచ్చు. చేసుకొని మనం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, సేమ్ ఇంతే అండి. అన్నీ చక్కగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏదైతే ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లో మొత్తం కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం బ్రెడ్ మిశ్రమం ఉంది కదా మిక్సీ చేసుకున్నది, అది కూడా ఒక పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఎగ్ ఉందో అందులో దీన్ని డిప్ చేద్దాము. చూసారా, అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి తర్వాత మనం బ్రెడ్ పౌడర్లో పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకుంటే చక్కగా మంచిగా వస్తాయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంట్లో కంపల్సరీ చెయ్యండి. నేను చూపించిన విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్రై చేసుకుందామండి. ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. పిల్లవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. బయట ఫుడ్ కంటే ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేసుకుంటే 5 minutesలో రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆలు ఉడకబెట్టడమే కదా, బంగాళదుంప ఉడకబెట్టేయడం, అన్ని మసాలాలు కలిపేసి వేసేసుకోవడం అంతే. చాలా సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇవి మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో అయితే మాడకుండా అన్నీ చక్కగా ఉడుకుతాయి. చూసారా, మనకి ఫ్రై అయిపోయి ఎంత అండి, 5 minutes సరిపోతుంది. మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేయడమే చాలా మంచిది. టేస్టీ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినాయి అండి మనకి. ఒకసారి మీరు తిని చూడండి. టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్లో మనం ఇవి డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను టమాటా సాస్ కూడా ఇంట్లోనే చేశాను, ఆ వీడియో కూడా మీకు పెడతానండి. ట్రై చేయండి. చాలా కమ్మటి బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా స్మూత్గా వచ్చినాయి అండి. కరకరలాడుతూ పైన చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. నచ్చితే కనుక నాకు ఒక కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. టమాటా సాస్లో అయితే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. తిని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.